వెల్కమ్ బ్యాక్. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ వారి మాటలు బహుశా మోడీకి తెలిసి ఉండకపోవచ్చు. అందుకే వెనక ముందు ఆలోచించకుండా పెద్ద నోట్లు రద్దు చేసి పారేశారు. ఇప్పుడు ఆ నిర్ణయం నెల రోజులుగా దేశంలో సామాన్యుడి జీవితాల్ని ఛిద్రం చేసేసింది. ఈ నిర్ణయంతో సామాన్యుడికి మేలు జరుగుతుంది అంటున్న కేంద్ర పాలకులు అదెలాగో చెప్పగలరా? డబ్బులు లేక అసామాన్యులే ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ నిర్ణయం వల్ల ఉపయోగం ఏంటి? మోడీ నిర్ణయంలో ఉన్న హీరోయిజం అమల్లో మాత్రం ఎందుకు మిస్ అయింది? నేను అధికారంలోకి వస్తే విదేశాల్లో ఉన్న బ్లాక్ మనీని వెనక్కి తెస్తా. ఆ డబ్బు ఒక్కొక్కరికి పంచితే తలా 5 లక్షలు వస్తాయి. వాటిని మీ అకౌంట్లలోనే వేస్తానని ప్రచారంలో మోడీ చెప్తే దాన్ని నమ్మి వెర్రి జనాలు ఓట్లేశారు. మోడీ పీఠమెక్కిన 2.5 ఏళ్ల పాటు విదేశాల్లో బ్లాక్ మనీ గురించి వదిలేసి హఠాత్తుగా దేశంలో ఉన్న పెద్ద నోట్లన్నీ రద్దు చేసి పారేశారు. అసలు వ్యవస్థలో ఎంత డబ్బుంది, అందులో బ్లాక్ మనీ ఎంత, సామాన్యుల దగ్గర ఉన్నదెంత అన్నది అంచనాలు వేసుకోకుండానే డిమానిటైజేషన్ నిర్ణయం తీసుకున్నారు. నిజానికి మోడీ నిర్ణయంలో హీరోయిజం ఉంది, కానీ వ్యవస్థలో లోపాలు, ఆర్థిక యంత్రాంగంలో ఉన్న వైఫల్యాలతో డిమానిటైజేషన్ అమల్లో మాత్రం హీరోయిజం కన్నా విలనిజమే ఎక్కువ కనిపిస్తోంది. మొత్తంగా మోడీ సారు తాంబూలాలిచ్చేసా తన్నుకు చావండి అన్నట్లు నవంబర్ 8 రాత్రి పెద్ద నోట్లు రద్దు చేసి ఊరుకుండిపోయారు తప్ప ఆపై ప్రత్యామ్నాయాలపై పెద్దగా దృష్టి పెట్టలేదు. అంత తొందరగా తీరేటట్టు లేవు ఈ కష్టాలు, తొందరగా తీరేటట్టు. పొద్దున్న లేచే పని మాట వదులుకొని ఇది ఏ పని నిలబడాలంటే ఎట్ట కుదురుతుంది? మాకు రోజు పని చేసి బతికేవాళ్ళం. అందరికి సామాన్యులకే ప్రాబ్లం, కానీ పెద్దోళ్ళకి ఎట్ట ఉందో తెలియదు. అందరూ వచ్చి కూడా నిలబడాల్సి వస్తుంది. అది పరిస్థితి. ప్రజలు ఆక్రోశంతో ఏమైనా అంటే దేశం కోసం అందరూ కష్టాలు పడాల్సిందే అంటున్నారు. దేశం కోసం త్యాగాలు చెయ్యమని చెప్తున్నారు. దేశ సుస్థిర భవిష్యత్తు కోసమే ఇదంతా అంటున్నారు. మీ త్యాగాలు ఊరికే పోవంటున్నారు. ఏటీఎం ముందు రోజంతా నిలబడటమే త్యాగమా? 5-6 నెలల్లో పరిస్థితులు సర్దుకుంటాయంటున్న పెద్దలు అన్ని నెలలు ప్రజలు ఎందుకు కష్టపడాలో చెప్పగలరా? లోపాలు తమ వైపు పెట్టుకుని కష్టాలు మాత్రం ప్రజలు పడాలా అని నిలదీస్తున్నారు. సరే, దేశం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం అంటున్నారు కాబట్టి కొన్నాళ్లు భరిస్తాం. కానీ ఒక్క సామాన్యులే త్యాగాలు చెయ్యాలా? అక్రమంగా కోట్ల బ్లాక్ మనీ దాచుకున్న పెద్దోళ్లు ఏ త్యాగాలు చెయ్యరా అని అదే సామాన్యుడు కేంద్రాన్ని నిలదీస్తున్నాడు. ఇల్లు, వాకిలి, పెళ్లాం, పిల్లలు, ఉద్యోగం, వ్యాపారం అన్నీ వదిలేసి ఇలా బ్యాంకుల ముందు 2000 కోసం పడిగాపులు కాయడమే త్యాగం చేయడమా అని ప్రశ్నిస్తున్నాడు. అసలు ఇంకెన్నాళ్లు ఇలా త్యాగాలు చేయాలంటూ నిలదీస్తున్నాడు. 500 నోట్లు తర్వాత వచ్చే 100 నోట్లు రావాలా? ఎక్కడ వెళ్ళే వచ్చేసి 2000 నోటు వస్తా ఉంది, కానీ మరి ఈ 2 నోట్లు తీసుకొని మరి ఎక్కడ చిరంగడి పోతే అంగటి వచ్చి లేదు. అంటే డబ్బులు తీసుకోవడం వచ్చేసి ఎంత మరి ఇబ్బంది అవుతా ఉందో, ఈ డబ్బులు వచ్చి మార్చుకునేదానికి అంతకన్నా కూడా ఎక్కువ ఇబ్బంది పడతాం. మరి నిజానికి బ్లాక్ మనీ అంతానికి పెద్ద నోట్ల రద్దే బ్రహ్మాస్త్రం అని వాంచూ కమిటీ 1970లోనే సిఫార్సులు చేసింది. ఆ ప్రక్రియ ఎలా అమలు చేయాలో కూడా చెప్పుకొచ్చింది. ఆ కమిటీ సూచనలపై 1978లో జనతా సర్కార్ 1000, 5000, 10,000 నోట్లు రద్దు చేసింది. కానీ దాని ప్రభావం నాడు సామాన్యులపై పడలేదు. ఎందుకంటే అప్పట్లో 100-200 పెద్ద జీతాలు. దీంతో సామాన్యుడి వరకు నాటి డిమానిటైజేషన్ రాలేదు. కానీ నేడు పరిస్థితి అలా లేదు. సామాన్యులందరి దగ్గర 500 నోట్లు కామన్ అయిపోయాయి. మరి ఇలాంటి వ్యవస్థలో పెద్ద నోట్లు రద్దు చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది మోడీ ఆలోచించి ఉంటే ఇప్పుడు ఇన్ని సమస్యలు వచ్చి ఉండేవి కావు. స్వయాన రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ గారు మాట్లాడుతూ సుమారు 2,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు పంపిస్తే దాంట్లో 90% 2,000 నోట్లే. అంటే కేవలం 10% ఇక్కడున్న చిన్న నోట్లు తప్ప చిన్న నోట్లు అసలు రాని పరిస్థితి. 2,000 రూపాయల నోట్లు తెచ్చుకొని మనం ఏం చేద్దామని అందరూ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. 500 నోట్లు కూడా ప్రింటింగ్ లోపమో ఏ లోపమో కానీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి. కాబట్టి ఇవాళ సాధారణ ప్రజలు, ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులు అంతా ఇంత కాదు. నేను 3 రోజులు పెట్టి బ్యాంకు వచ్చాను. మొన్న ఒక 10,000, ఈ రోజు ఒక 10,000, ఈ రోజు 4,000 రూపాయల నుంచి వచ్చాను. ఎందుకైనా ఇది మంచిదని చెప్పి క్యారేజ్ తీసుకుని వచ్చాను. నేను క్యారేజ్ కూడా తీసుకుని వచ్చాను. ఒకవేళ లేట్ అవుతుందని చెప్పారు ముందే వాళ్ళు. మధ్యాహ్నం లంచ్ అవర్ కూడా వెళ్ళడం లేదు. నిన్న మాత్రం 10,000 రూపాయలు డ్రా చేయడానికి 2 అవర్స్ పెట్టింది. ఈ రోజు ఇంకా వెళ్తున్నాం లోపలికి, ఎప్పుడు డ్రా చేస్తుందో తెలియదు డబ్బులు. ఇది నా యొక్క బాధ. ఇది పద్ధతి కాదు. ఇది ఏంటంటే తొగలకు పాలనలాగా ఉంది. మమ్మల్ని ఏంటంటే ఇబ్బంది ఇది పెట్టేస్తున్నారు. అది విషయం. కనీసం ఈ నిర్ణయం తీసుకునే ముందు తగినన్ని కొత్త నోట్లు సిద్ధం చేసి పెట్టుకున్నా ఇన్ని సమస్యలు వచ్చి ఉండేవి కావు. పోనీ ఆర్బీఐ నుంచి వచ్చే నోట్లు నేరుగా సామాన్యుడిని చేరినా ఇన్ని కష్టాలు పడాల్సిన అవసరం ఉండేది కాదు. దీంతో మోడీ తీసుకున్న నిర్ణయం దుష్ఫలితాలనిస్తోంది తప్ప లక్ష్యం దిశగా ఒక్క అడుగు వేయలేకపోయింది.
నెల రోజులుగా దేశంలో అన్ని వ్యాపార రంగాలు కుదేలైపోయాయి. వడ్డీ రేట్లు మారలేదు, ద్రవ్యోల్బణం తగ్గలేదు, వృద్ధి రేటు పెరగలేదు. మరి ఈ నెలలో సాధించిందేంటి అంటే సామాన్యుడి ఆక్రోశం, కన్నీళ్లు, కష్టాలు తప్ప మరే సమాధానం వినిపించడం లేదు. మొత్తంగా మోడీ లక్ష్యాన్ని బ్యాంకులు దారుణంగా దెబ్బతీశాయి. వ్యవస్థలో అసలు దొంగల్ని గుర్తించకుండానే హడావిడిగా నిర్ణయం తీసుకోవడం నెల రోజులుగా సామాన్యుడిని రోడ్డుపాలు చేసింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత తన నిర్ణయంలో తప్పుంటే ఉరితీయండి అన్న మోడీ ఇప్పుడేమో త్యాగాలు తప్పవంటున్నారు. అంటే తాము తీసుకున్న నిర్ణయంపై తమకు ఎంత క్లారిటీ ఉందో మోడీ మాటలను బట్టే అర్థమవుతోంది. ये पूर्ण विराम नहीं है। मैं आज खुल करके कहता हूं ये पूर्ण विराम नहीं है। देश में भ्रष्टाचार, बेईमानी बंद करने के लिए मेरे दिमाग में और भी कई प्रोजेक्ट चल रहे हैं। డిమానిటైజేషన్ కు ముందు ఆర్థిక వ్యవస్థలో ఉన్న 18 లక్షల కోట్లలో రద్దు చేసిన పెద్ద నోట్లే 15 లక్షల కోట్లున్నాయి. అంటే 18 లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగే వ్యవస్థలో ఒక్కసారిగా 15 లక్షల కోట్లు రద్దు చేసేస్తే మిగిలిన 3 లక్షల కోట్లతో అదే వ్యవస్థ ఎలా నడుస్తుందని మోడీ అనుకున్నారో తలలు పండిన ఆర్థికవేత్తలకు కూడా అంతు చిక్కడం లేదు. పోనీ ఈ రద్దు చేసిన నోట్ల స్థానంలో ప్రత్యామ్నాయంగా అదే స్థాయిలో కొత్త నోట్లు రెడీ చేయలేదు. దేశంలో ఎక్కువ చలామణిలో ఉన్న 500 రూపాయల నోటును అందుబాటులోకి తీసుకురాకుండా 2000 నోటుతో సర్దుకోమన్నారు. దీంతో జేబులో డబ్బులున్నా చిల్లర లేక జనం ఇబ్బందులు పడుతున్నారు. ఈ 3 చిన్న లాజిక్లను కేంద్ర పాలకులు ఎలా మిస్ అయ్యారో ఎవరికీ అర్థం కావడం లేదు. మా ఆయన పొద్దుననగా వెళ్ళాడు బ్యాంక్ దగ్గరికి, ఇంతవరకు రాలా. మేము ఇంతవరకు వండుకోలేదు, చెందుకోలేదు. మాకు ఇలా అయితే ఎలా కుదురుతుంది? పిల్లలకి ఇంతవరకు పాలు కూడా ఇచ్చుకోవాలని ఇదిలో ఉన్నాం మేము, చిల్లర లేక. కూరగాయలకి లేవు, ఏటికి లేవు. ఇలా అయితే అలాగ మాకు డబ్బులు దొరికినా కానీ 2000 అవి ఖర్చు పెట్టలేకపోతున్నాం. అసలు ఓవల్ చేంజ్ చేయట్లేదు, ఎక్కడ ఉండట్లేదు. మెస్లోనేమో కాలేజీనేమో వాళ్ళకి డబ్బులు దొరకట్లేదు అని వాళ్ళు తిండి సరిగా పెట్టట్లేదు. ఇలా చాలా జరుగుతున్నాయి అంకుల్. అన్నింటికీ మించి విదేశాల్లో బ్లాక్ మనీ వెలికి తీస్తామన్న మోడీ సడన్ గా సామాన్యుడి మీద దండయాత్ర చేసినట్లయింది. విదేశాల్లో ఏ బ్యాంకుల్లో ఎవరెవరి పేర్ల మీద ఎంతెంత ఉందో కేంద్రానికి తెలుసు. ఇక పెట్టుబడులంటూ బినామీ కంపెనీల పేర్లతో విదేశాలకు వెళ్లిపోయిన వేల కోట్ల లెక్కలు, పనామా పత్రాల సంగతి తెలుసు. ఇక దేశంలో బ్యాంకులకు కుచ్చుటోపీలు పెట్టి 5 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కార్పొరేట్ లోన్లుగా మెక్కేసి విదేశాలకు చెక్కేసిన మాల్యా లాంటి ప్రబుద్ధుల జాబితా కూడా మోడీకి తెలుసు. అయినా సరే వాళ్ళనేమీ అనకుండా బ్లాక్ మనీ రద్దు చేస్తామంటూ ఇలా సామాన్యుడి కష్టార్జితాన్ని కూడా రద్దు చేయడంపై నెల రోజులుగా ఆసేతు హిమాచలం భగ్గుమంటోంది. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.